యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కదా. ప్రతిరోజు దేవుడు ఈ సంవత్సరం కూడా వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. మన దేవుడు మాట తప్పడు, మంచి మాటలు చెప్పేవాడు. మరి ఈ రోజు కూడా చక్కని మాటలు చెప్తున్నాడు, మనం విందాం. కీర్తనలు 34:18. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. విరిగి నలిగిపోయిన మన జీవితాలకు ఎవ్వరు తోడు రారు, కానీ దేవుడు మనకు చాలా సమీపంగా ఉంటాడు. ఒక చిన్న కథ చెప్తా ఉంటాను. ఒక రైతు మరి రోజు బావి దగ్గరికి వెళ్ళి 2 కుండలను తీసుకెళ్ళేవాడు. ఒక కర్ర మీద ఆ 2 కుండలు పెట్టుకొని మరి బావి దగ్గరికి వెళ్ళి చేదుకొని ఇంటికి తీసుకెళ్ళేవాడు. అయితే విచిత్రం ఏంటంటే, ఒక కుండ మాత్రం మంచి కుండ, అన్ని విధాలుగా నీళ్ళు చక్కగా పట్టే కుండ, కొత్త కుండ. కానీ ఇంకో కుండ మాత్రము మరి రంధ్రాలు ఉన్న కుండ అన్నమాట. అయితే రైతు ప్రతిరోజు మరి ఆ కుండను, ఆ 2 కుండలను బావి దగ్గర తీసుకెళ్ళి నీళ్ళు చేదించి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఆ కుండలను ఇంట్లో పెట్టేవాడు. అయితే ఎప్పుడు చూసినా మరి ఈ మంచి కుండ ఆ ఇరిగిపోయిన లేక రంధ్రాలు ఉన్న కుండను చూసి హేళన చేసేదంట. ఎందుకో రైతు నిన్ను వాడుకుంటున్నాడు, అంత నీళ్ళన్నీ కారిపోతున్నాయి, మరి నేను ఎందుకు తీసుకొస్తున్నాడో, ఎందుకు అంతగా మోస్తున్నాడు, నువ్వు దేనికి పనికిరావు, చూసావా నీకున్న నీళ్ళన్నీ ఇంటికి వెళ్ళే వరకే ఇంకిపోతున్నాయి, అయిపోతున్నాయి, రోడ్డు పొడుగున పడిపోతుంది, నీ వల్ల ఏంటి లాభం, ఆయన పిచ్చోడా, నిన్నెందుకు వాడుకుంటున్నాడు అని ఒక మంచి కుండ హేళన చేస్తూ ఉందంట. ఈ కుండ బాధపడుతూ అనుకుందంట, అవును కదా, ఇరిగిపోయిన ఈ కుండని, రంధ్రాలున్న ఈ పాత్రను ఎందుకు వాడుకుంటున్నాడని ఏడుస్తూ మొత్తుకుంది. అయితే ఇది ఒక కథ కాబట్టి ఆ రైతు ఆ కుండను చూసి, నువ్వు ఇరిగిపోయావని అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను ఎందుకు వాడుకుంటున్నాను తెలుసా, ఈరోజు చూపిస్తానని చెప్పి ఆ రైతు మరి మరొక్కసారి బావిలో నీళ్లు తీసుకొని వచ్చి మరి ఇంటికి వెళ్ళేటప్పుడు దారి పొడుగున చూపిస్తా ఉన్నాడు. చూడు, నువ్వు ఎక్కడైతే ఆ రంధ్రాల ద్వారా నీళ్లు కారిపోయి ఈ రోడ్డు మీద పడుతున్నాయో, ఈ రోడ్ అంతా కూడా చక్కని మొలకలిచ్చి చెట్టు, మంచి గడ్డి, మంచి పూలు మొలుస్తున్నాయి, కాబట్టి నిన్ను నేను వాడుకుంటున్నానని చెప్పాడు. నిజమే, గాడ్ కెన్ క్రియేట్ సంథింగ్ బ్యూటిఫుల్ అవుట్ ఆఫ్ బ్రోకెన్ థింగ్స్. నీ జీవితంలో ఏదైతే బ్రేక్ అయిపోయిందో, ఏదైతే బాగోలేదు అనుకుంటున్నావో, దేవుడు మరొక్కసారి నీ జీవితం ద్వారా ఈ లోకానికి సంతోషాన్ని, నిన్ను కూడా దేవుడు వాడుకొని గొప్ప వ్యక్తులుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇరిగిపోయింది, మెస్అప్ అయిపోయింది నా లైఫ్ అంతా కూడా, నా వల్ల ఏంటి, మనుషులతో సరిగా లేను, లేక జాబ్లో సరిగా లేను, నా జీవితం అసలు ఏంటి, నా ఆరోగ్యం బాగాలేదు అని అనుకుంటున్నావా, దేవుడు మరొక్కసారి నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఈ లోకంలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా దేవుని చేతిలో ఉంటే చాలు, దేవుడు మనల్ని మహిమపరిచే పాత్రలుగా, ఆయన ఫేవరెట్ వెసల్స్గా దేవుడు వాడుకోబోచున్నాడు. కాబట్టి నువ్వు ఇరిగిపోయావో, నలిగిపోయావో, దుఃఖంతో ఉన్నావో, నా వల్ల ఏంటి ప్రభా, నువ్వు బాధతో ఉన్నావు, ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నేను నీకు ఆసన్నుడుగా ఉన్నాను, నేను నిన్ను రక్షిస్తాను. కాబట్టి ఈ వాగ్దానం విన్న మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడు తండ్రి, విరిగిపోయిన జీవితాలు సహితం నువ్వు సరిదిద్ది సరిచేసే దేవుడవు నాయనా. అయ్యా మా జీవితాల్లో నిజమేనాయన, మా చేతులారా మేము చేసుకున్న మెస్ని అంతా కూడా నువ్వు కొట్టివేసి నాయన, అయ్యా మేము చేసుకున్న ఆ యొక్క తన్ని ఇబ్బందుల పాలైపోయిన ఆయన ప్రభా తన్ని నీకు దూరం అవుతుండగా మేము తిరిగి నీ సన్నిధిలో కన్నీరు కార్చడం, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిరిగి బాగు చేసి మమ్మల్ని వాడుకోవచ్చినందుకు నీకు వందనాలు. ఏ విషయంలో నాయన బిడ్డలు కృంగిపోయారో, ఎక్కడ ఇరిగిపోయారో వారిని మరొకసారి కట్టండి, వారిని గొప్పగా వాడుకొని నీ చేతుల్లో యోధులుగా మార్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ఆయన మంచి చేతిలో మనం ఉందాం, మన ఇరిగిపోయిన జీవితాన్ని సహితము దేవుడు వాడుకుంటాడు. సో ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఐఎమ్ నాట్ బ్రోకెన్, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ అండ్ సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.